రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మరొకసారి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత కొద్ది వారాలుగా, కొద్ది నెలలుగా దేవుని వాక్యాన్ని మనం ఈ రీతిగా తరచుగా ఆయన సన్నిధిలో మనం కూడుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. భారభరితమైన ఈ పరిచర్యలు మరి అనేకులు ప్రోత్సాహకరంగా మీ ప్రార్థనలు మాకు అందిస్తున్నారు. మా వెనుకున్న ఈ గొప్ప ప్రార్థనలను బట్టి, అలాగే ఈ కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి కూడా సహకరిస్తున్న దేవుని బిడ్డలను బట్టి ప్రత్యేకంగా మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థించుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. కనికరింగల ప్రభువా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీరు టీవీ ముఖంగా సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని అనేక తెలుగు ప్రజలకు, మా తెలుగు వారికి, ఈ రీతిగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాన్ని ప్రజలకు వాక్యాన్ని పంపుతున్నారు. దయచేసి ఇప్పుడు కూడా మీ వాక్యం అందరికీ దీవెనకరంగా మీరు అనుగ్రహించి మా హృదయాలను సిద్ధపరిచి తెప్పరిల్లు చేసి ధైర్యము, ఆదరణ, స్వస్థత, దైవికమైన సన్నిధితో నింపి బలపరచమని క్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం నుండి మూలవాక్యంగా మనం చదువుకోవాల్సిన లేఖన భాగం ఈ సందర్భాన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే వాక్యాన్ని మీరు తెరిచి చూడాలని కోరుతున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయం మీ సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఆమేన్. ఈ సందేశానికి ఉన్నటువంటి టైటిల్ నేను ఇస్తుంది మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలండి. మెలకువగా ఉండకుండా ఉంటే ఆత్మీయత కొంతకాలానికి బలహీనతలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బలహీనతే కాదు, కొన్నిసార్లు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఎక్కడైతే మెలకువ కలిగి ఉంటారో వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఈరోజు చాలామందికి చాలా సందర్భాల్లో మెలకువ విశ్వాసం అనేది లేదు అనమాట. అంటే నిద్రపోతున్నట్టుగా ఉన్నారు కొంతమంది. యోనా ఆ యొక్క సముద్రం యొక్క ప్రయాణంలో ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ దేవుడు మరి నీనెవెకు వెళ్ళమంటే ఆయన తర్షీష్కు వెళ్తూ ఆ సందర్భాన్ని వెళ్ళి ఓడలో దాక్కుంటాడు, పోయి పడుకుంటాడు, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. పెద్ద తుఫాను వచ్చిన ఆయనకేం పట్టింపు లేదు. ఎందుకంటే ఆయనకి సముద్రంలో ఉన్నటువంటి తుఫాను కూడా చూసే టైం లేదు. అది తెలుసుకునే అవకాశం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే నిద్రలో ఉన్నాడు. చాలామంది రోజుల్లో నిద్రలో ఉంటున్నారు. ప్రార్థన మందిరానికి వస్తున్నారు. ఏదైనా సమయం వచ్చినప్పుడు, విషయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడం, ఏదైనా వారికి ఏదైనా నచ్చే విషయాలు ఉంటే రావడం, వాళ్ళకి ఏదైనా మేలేది ఉంటే రావడం, లేకపోతే మందిరాన్ని కూడా మర్చిపోవడం, ఇలాంటివి చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. చాలా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రోజుల్లో చాలామంది మెలకువగా లేరు. రక్షణ పొందినారు, కొంతమంది నామకార్థం కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో మందిరానికి రావాలి కనుక వస్తారు, వాక్యం వినాలి కనుక వింటారు, మందిరంలో ఆ కానుక వేయాలి కనుక వేస్తారు, వారు ప్రార్థనలు అప్పుడప్పుడు పెట్టుకోవాలి కనుక పెట్టుకుంటారు. అంతే తప్ప వ్యక్తిగతమైన సహవాసం ఉండదు. బైబిల్ తెరిచి వాక్యం చదవరు కొంతమంది. ఒకవేళ బహుశా మీరు కూడా అలాంటి పరిస్థితులు కూడా ఉండి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో మీ సహవాసం పెరగాలి, దేవుని మందిరంతో సహవాసం పెరగాలి, పరిచర్య బృందముతో, దేవుని ఇంట్లో జరిగే కార్యక్రమాలతో మీ సహవాసం పెరగాలి. మీ మందిరం యొక్క కార్యక్రమాలలో, మందిరం యొక్క పనుల్లో మీ చేయూత చాలా అవసరమని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏది పట్టించుకోరు, మందిరాల్లో వస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళకేమి వారం మధ్యలో ఏ కూడికలో కూడా రారు. అవసరమైతే వారి భార్యను, పిల్లలు చర్చికి రాకుండా ఏం పట్టించుకోరు. ఒకవేళ వారి భర్తను, పిల్లలు రాకుండా ఆ సోదరి పట్టించుకోదు. ఎందుకంటే వారు రావడం వెళ్ళిపోవడం వరకే తప్ప అసలు దేవుని సన్నిధిలో ఎలాంటి ఆత్మీయత ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఆత్మీయమైన అవలక్షణాలు ప్రియులారా. ఈ అవలక్షణాలు ఎలా పోతాయి? ఈ అవలక్షణాలు ఏ విధంగా వ్యక్తి జీవితానికి నష్టం కలిగిస్తాయి? ఈ మాటలన్నీ కూడా మనం ఈ సందేశంలో వినబోతున్నాం. మనం గమనించినట్టయితే ఎఫెసు పట్టణానికి దేవుడు తన వాక్యమును పంపినాడు. ఎఫెసు పట్టణానికి చిన్న వయసులోనే తిమోతి అనేటువంటి పౌలు భక్తుని యొక్క ప్రియ కుమారుడు, అంటే ఆత్మీయ కుమారుడు. పౌలు భక్తుడు వివాహితుడు కాదు కదా, ఆయనకు సంతానం అనేది భౌతికంగా లేదు, కానీ ఆత్మీయ సంతానం చాలా ఉందన్నమాట. చాలామంది ఉన్నారన్నమాట ఆత్మీయ బిడ్డలు, కుమారులు, కుమార్తెలు. అందులో తిమోతి ఒకడు. చిన్న వయసులోనే ఎఫెసు పట్టణానికి అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి పంపబడ్డాడు. తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైన పరిచర్యను తిమోతి నెలకొల్పినాడు. తన దైవజనుని యొక్క, తన ఆత్మీయ తండ్రి యొక్క దర్శనంలో నిలబడ్డాడు. కొంతమంది ఆత్మీయంగా దర్శనంలో ఉండరు. కొంచెం తెలివి, జ్ఞానం దేవుడిచ్చాడు, మందిరాన్ని విడిచిపెట్టిపోతారు. సేవకులు ఏదైనా గద్దించారు ఆత్మీయంగా, మందిరాన్ని విడిచిపెడతారు. ఏదైనా వారికి ఏమైనా హెచ్చరిక వచ్చిందా మందిరంలో, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం లేదని వెళ్ళేవాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. తిమోతి అలా వెళ్ళలేదు, తీతు అలా వెళ్ళలేదు. కొందరు వెళ్ళిపోయారు. పౌలు వారి గురించి కూడా రాస్తాడు. హుమెనే అనే వ్యక్తి, అలెగ్జాండర్ అనే కంచెరివాడు నాకు చాలా ద్రోహం చేశాడని పౌలు వాపోతూ కన్నీళ్లతో మాటలు తన గ్రంథంలో రాసుకుంటాడు. కొంత విడిచిపోయిన వారు కూడా లేకపోలేదు. కొంతమందికి మందిరాన్ని విడిచిపెడతారు, సేవకులను విడిచిపెడతారు. ఇక ఈ మధ్య చాలా అద్భుతమైనటువంటి కొన్ని లగ్జరియస్ హాల్స్ వచ్చినాయి. వాటి లోతులకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ అలాంటి హాల్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఇక సేవకులతో ఎలాంటి మాటలు, సంప్రదింపులు ఏమీ ఉండవు. వస్తారు, హాయిగా కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారన్నమాట. అలాంటివి కూడా వచ్చాయి ఈ రోజుల్లో. ప్రజలారా, స్నేహితులారా, ఆత్మీయులారా, సహవాసం ప్రభుత్వం పెరగడానికి దేవుడు మందిరాన్ని ఇచ్చినాడు. ఆ మందిరం ఏదో కాదు, దేవుని మందిరం అనగా మన శరీరమే ఆయన మందిరం, మన జీవితమే ఆయన మందిరం, మనమే ఆయన మందిరం. ఈ మందిరమైనటువంటి సంఘమును గురించి దేవుని వాక్యం అంటా ఉంది,
ఇదే పేజీలో ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మధ్య భాగంలో అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఎంత అద్భుతమైన మాట అండి. మహిమగల సంఘం, మహిమతో నింపబడిన సంఘం. ఈ సంఘం మామూలుగా లేదు, మహిమతో నింపబడిన సంఘం. దేవుని సంఘములో మహిమ ఉంది. దేవుని సంఘములో ప్రభావవంతమైనటువంటి దేవుని సన్నిధి ఉన్నది. ఈ మహిమతో మనం నింపబడుతూ ఉండాలి. రోజు ఈ మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం నడవాలి. ఆ తర్వాత పరలోక మహిమలోనికి ప్రవేశించాలి. అందుకే వ్యక్తి కాలాన్ని ముగించినప్పుడు నీతిమంతులు పరిశుద్ధులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మహిమ ప్రవేశము అంటారు. అంటే మహిమ నుండి మరొక ఉన్నతమైన మహిమలోనికి వెళ్ళారని. అంతే తప్ప మరణం కాదు. ఒకవేళ కాలాన్ని ముగించినది ప్రభులో మహిమలోనికి చేర్చబడడం, ఆ మహిమ మనకు నిలిచి ఉందంటుంది వాక్యం. అందుకే ఒక మహిమగల సంఘములో చేరినటువంటి ప్రతి వ్యక్తి కూడా, మహిమగల దేవుణ్ణి సేవించే ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా మెలకువగలిగిన వారుగా ఉండాలి. మెలకువ లేని చోట ఏది మేలైంది కలగదు. యేసు ప్రభు వారు చెప్తారు, బుద్ధిగల కన్యలు బుద్ధి లేని కన్యకలు నేను చెప్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి పాఠం మనకు దేవుడు అక్కడ ఉంచాడు. బుద్ధిగల కన్యలు తమ సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని కన్యలు సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళలేకపోయారు. వారు సిద్ధపాటు లేదు, మెలకువ లేరు. ఎప్పుడు వస్తాడో చూద్దాంలే అన్నట్టుగా ఉంది. ఏ సంఘం పరిస్థితి అదే. ఏసై వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం పని, ఇప్పుడు ఎందుకు మారు మనసు, ఇప్పుడు ఎందుకు బాప్తీసం. కొంత యవనస్తులు అంటూ ఉంటారు, పెళ్ళప్పుడు బాప్తీసం, పెళ్లి సమయంలోనే బాప్తీసం అట. అది క్రైస్తవ వివాహం అయితే క్రైస్తవ వివాహానికి సంబంధించిన బాప్తీసం అనమాట. అది అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి దేవునితో ఒప్పుకోలు లేదనమాట. ఇదాంటి దేవుడు మన నుంచి కోరేది. ఒక ఆత్మీయత గల వ్యక్తులుగా, ఆత్మీయత గల ప్రజలుగా, మహిమగల సంఘముగా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, బ్రతకాలి, ఎలా ప్రభుకు సాగాలి. ఈ నిరీక్షణ మనలో లేకుండా ఉంటే ఎంతకాలం ప్రభువులో ఉన్న పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మన వలన సంఘానికి ఏం లాభం కానీ ప్రయోజనం కానీ ఏమి ఉండదు. కొన్ని ఆత్మలను సంపాదించకపోవడానికి కారణం మహిమగల ఈ పరిచర్య తెలుసుకోకపోవడమే. మహిమగల నీ పరిచర్య దేవుడు మనకిచ్చారు. మహిమగల సంఘంలో ఇచ్చినాడు. మన దేవుడు మహిమగల దేవుడు, మహిమగల రాజు. అందుకే మహిమగల దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ లోకముతో లోకాశలతో మన సమయాన్ని వృధాపరుచుకోవడము సరైనది కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు గమనించినట్టయితే లేఖన భాగంలో మనం చూస్తున్నాము, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పరిచర్య గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఆ పరిచర్య అనగా మెలకువగా ఉండే పరిచర్య. ఇది ప్రార్థనా పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువునికి వచ్చిన మనము ఈ ప్రార్థన పరిచర్యను చక్కగా చేయాలి. మందిరానికి వచ్చి వెళ్ళే ఆరాధన ప్రార్థనే కాకుండా దేవుని ప్రజలుగా మన ఇంట్లో కూడా, మన పని స్థలంలో కూడా, మనకున్నటువంటి సమయంలో దేవుని ఇంటిలో నుంచి నేర్చుకున్న విషయాలను మనం వాటిని అభ్యాసం చేయాలి. అందుకే పౌలు రాస్తూ తిమోతి అంటాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. డూ ఎక్సర్సైజ్ అంటాడు. నువ్వు ప్రయాసపడు అంటాడు, నువ్వు కష్టపడు అంటాడు. ఈరోజు చాలామందికి కష్టపడే మనసు లేదు, ప్రార్థన చేసే మనసు లేదు. ఏదో మందిరానికి వచ్చినాం కనుక ప్రార్థన చేసుకున్నాం, ఇక సరిపోయింది, ఇక నేను మందిరానికి నుంచి ఇంటికి వెళ్ళిపోతే చాలు, ప్రార్థన చేయాల్సిన పని లేదు అనుకుంటున్నారు చాలామంది. అందుకే వారం మధ్యలో కూడికలకు రారు కొంతమంది. కొన్ని సంఘాల్లో వారం మధ్య అందరూ అట్లందని చెప్పలేమండి, ఎక్కువ మంది రాలేని వారుగా ఉంటారు. సమయం దేవునికి ఇవ్వలేరు. అదే అనవసరంగా ఇందాక చెప్పినట్టు అవసరం లేని విషయాలకు మాత్రం చాలా సమయం ఇస్తూ ఉంటారు. వాక్యం ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతుంది, ప్రతి సమయమందు ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలంటుంది. ప్రార్థన విజ్ఞాపన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన, దేవుని కార్యం కొరకు చేసే ప్రార్థన, ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. దీంట్లో ఎలాంటి విరామం లేకుండా ప్రార్థన సాగాలి. ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. ప్రార్థన చాలా రకాలుగా ఉంది. మీ కొరకు మీరే చేసుకునే ప్రార్థన, మీరు ఇతరుల కొరకు చేసే ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థన యేసు ప్రభువారి యొక్క మాదిరి మనకు చాలా అవసరం అండి. యేసు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన మహారోదనంతో ప్రార్థన చేసినాడు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే కొంచెం దూరంగా ఎడంగా వెళ్ళి ప్రభు అక్కడ ప్రార్థన చేస్తుంటే వెళ్ళి చూశారు. ఆ మాటలు ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటాయి. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అంటున్నాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు అంగీకరింపబడ్డారు అంటున్నాడు. ఏ విధంగా అంగీకరింపబడ్డారు ప్రభు అంటే ఆయన మహారోదనంతో ప్రార్థన చేసినాడు. ఆయన ఏడుస్తూ ప్రార్థిస్తూ చాలా వేదనతో ప్రార్థన చేసినాడు. లూకా సువార్త 22:44 ఉంటుంది, ఆయన చెమట నేలు పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన, ఆ చెమట రక్తంగా మారింది. ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు ఇవి. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఎంత రోదనంతో ఉంది, ఎంత కన్నీళ్లతో, దుఃఖముతో, దుఃఖస్వరముతో, వేదనతో ప్రభు యేసు ప్రార్థిస్తున్నాడు తండ్రితో. దానికి ప్రాపంచికమైన చింతలు మనలాగా కుటుంబాన్ని గురించో, ఆర్థికంగానో, ఆహారాన్ని గురించో, వస్తువులను గురించో, శ్రమలను గురించో ప్రభు వాటి కొరకు అదే విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపనకర్త ఆయన నా కొరకు నీ కొరకు గెత్సెమనెలో కన్నీళ్లు కార్చినాడు. ఆయన ఉలివెల కొండ యొద్ద తెల్లవారులు రాత్రి పగళ్ళు
ప్రభు అక్కడే పగలంతా పరిచర్య చేస్తూ సాయంకాలం అయిపోగానే ఆ తోటలో యేసు ప్రభువారు కన్నీటి ప్రార్థనతో ఆ రాత్రంతా గడుపుతున్నారు. తోటలో గార్డెన్లో సాయంకాలం అయ్యేసరికి చాలా విభ్రాంతికరం పరిస్థితి ఉంటుంది. ఏంటో తెలుసా, పగలంతా బాగానే ఉంటుంది, రాత్రి వర్షం పడ్డప్పుడు ఆ తోటలో కూర్చుంటే అసలు స్టోరీ అక్కడ స్టార్ట్ అవుతుంది. భయంకరమైనటువంటి వర్షము, ఇలాంటి పైన కప్పుగాని ఏముండదు కదా, అక్కడ తోట కదా, అది ఉద్యానవనం కదా. ఆ తోటలో ఆ ఉద్యానవనంలో యేసు ప్రభువారు అలాగే ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంతగా నలిగిపోయాడని మన కొరికి. ఒకరోజు వర్షానికి మనం ప్రయాసపడడానికి వెనుక ముందు అవుతున్నాం. ఈ రోజుల్లో వర్షంలో కొందరు చర్చికి కూడా రారు, ప్రార్థనకు కూడా రారు, ఫంక్షన్స్ కొరకు వెళ్ళడానికి వారికి సమయం ఉంటుంది. దేవుని ఇంటికి రావడానికి వర్షం ఒక ఆటంకం, ఎండ ఒక ఆటంకం, చలి ఒక ఆటంకం. ఇంకెప్పుడండి మన దేశంలో 3 కదా కాలాలు ఇవి, వేసవి కాలము, చలికాలము, వర్షాకాలం. ఈ కాలం కాకుండా ఇంకేమున్నాయి? అందుకే ఈ 3 ఒకరోజు వస్తున్నాయి మనకి. ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షం, ఒకరోజు చలి, భయంకరమైన వాతావరణాలు. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు విశ్వాసాన్ని కాపాడుకొనగలం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది స్పష్టంగా, దేవుని కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నాడు. దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలండి. మన ఆకలి దేవుని కొరకు అయింది ఉండాలి. అందుకే ఈ ఆకలి దప్పులు ఆత్మ సంబంధమైనవని ప్రభు అంటున్నాడు. ఆయన రొట్టెలో రసంలో పాలు పొందేటప్పుడు కూడా ఇది లోక సంబంధమైనది కాదు అంటున్నాడు ఆయన. అది రొట్టె రసంలో పాలు పొందేటప్పుడు కొంతమంది దేవుని సన్నిధిలో భయభక్తులు లేకనే పాలు పొందుతూ ఉంటారు, స్వీయ పరీక్ష లేకుండానే. అది కాదండి, దేవుని సన్నిధిలో స్వీయ పరీక్ష అవసరం. నీకు నువ్వు పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నా గతం ఇలాగుంది, నేను ఈ విధంగా ఉన్నాను, దేవా నన్ను మార్చుము, నన్ను సరిదిద్దుము, నన్ను బలపరచుము, నన్ను నూతనపరచుము. ఒక అద్భుతమైన ప్రార్థన దేవుని దగ్గర చెప్పాలండి. ఆ ప్రార్థనే కదా దేవుడు కోరుకుంది. ఒక అద్భుతమైన ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన, మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండును అంటున్నాడు. నువ్వు చేసే ఒప్పుకోలే కాదు, నీ ప్రార్థన కూడా బలము గలది ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ ఒప్పుకోలు ప్రార్థన, ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే యేసుప్రభు వారు అయితే శిష్యుల కొరకు, ప్రజల కొరకు, సమాజం కొరకు, నా కొరకు, నీ కొరకు చేసిన ప్రార్థన మహారోదనంతో. అందుకే శిష్యులు ఆ రోదనంతో కూడిన ప్రార్థన చూసి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభుని ఏమడిగారు తెలుసా? మేము కూడా ప్రభు నీలాగా, నీకు మళ్ళీ మేము కూడా ప్రభువా దయ్యాలు ఎలగొట్టాలి, దురాత్మలను పారగొట్టాలి, ఇంకా అద్భుతాలు చేయాలి, చనిపోయిన లాజర్ లాంటి వాళ్ళని లేపాలి అని అడగలేదు వాళ్ళు. వాళ్ళు ఏమడిగారు తెలుసా? ప్రభువా, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు. ప్రార్థన చేయడం వస్తే చాలు, మాకు నీతో చక్కగా చెప్పుకోవడం వస్తే చాలు. ఆత్మీయ జీవితంలో నిరంతరము ప్రార్థన చేయాలండి. నువ్వు పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, కూర్చున్నా నీ మనసు దేవునితో చెబుతూనే ఉండాలి, ప్రభువా నీవే నా రక్షకుడు, నీవే నా దేవుడవు. ఈ సహవాసం, ఈ గొప్ప చక్కని రిలేషన్ ప్రభుతో, పరమ తండ్రితో మన యొక్క ప్రేమపూర్వకమైన ఈ పవిత్రమైన ఉన్నతమైనటువంటి సంబంధం, సహవాసం ఇది కొనసాగుతూనే ఉండాలి. దీన్ని ఎవ్వరూ ఆర్పలేరు, దీన్ని ఎవరు బంధించలేరు. ఈ ప్రేమ దేవునితో నడుస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ పాడుతూనే ఉండాలి. అందుకే పౌలు అంటాడు కదా ఇంకో సందర్భంలో, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును అంటాడు. ఎంత అద్భుతమైన అనుభవం ప్రియులారా. అందుకే దేవుని కొరకు ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనము యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలు మనం చూస్తే, ఆయన మహారోదనంతో, కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తూ, అంతేకాదు ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రభు ఎంతో ఈ లోకంలో మానవుడిగా ఉంటూ కూడా అత్యంత భయభక్తులు తండ్రిలో చూపినాడు. చాలామందికి భయభక్తులు అనే మాట పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రార్థన మందిరానికి వెళ్ళడం ఒకటి ఓకే, కానీ భయభక్తులు ఎందుకు నాకు, ఇంకా నేను అందరిలాగా ఉంటే చాలనుకుంటారు, నేను ప్రత్యేకంగా ఉండనక్కర్లేదు అనుకుంటారు. కాదు ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మాదిరి, ఇట్ ఈస్ ఏ హయ్యెస్ట్ మోడల్ ఫర్ అస్. ఒక ఉన్నతమైనటువంటి మోడల్ ప్రవర్తన, ఒక ఉన్నతమైనటువంటి ఒక చక్కని నమూనా దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. అదేంటో తెలుసా? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డారు. మనం అంగీకరింపబడాలి, మన ఆరాధన అంగీకరింపబడాలి. కయ్యను అంగీకరింపబడలేదు, హేబేలు అంగీకరింపబడ్డాడు. మన ఆరాధన ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం అంగీకరింపబడాలి. మన విశ్వాసం దేవుని దగ్గర అంగీకరింపబడాలి. ఆ సన్నిధిలో భయభక్తులతో మనం నడుచుకుంటూ ఉండాలి. ఒకవేళ శ్రమలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, వేదనలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇదిగో ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో భయభక్తులతో, పూర్ణ పవిత్రతతో, పూర్ణ శ్రద్ధ ఆసక్తులతో, పరిపూర్ణమైన నెమ్మదితో ఆయన సేవించడంలో మన భక్తి విశ్వాసం కొనసాగాలి. నేను ఈ సందేశాన్ని ముగింపులోకి తెస్తూ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? పౌలు భక్తుడు రాస్తూ ఇక్కడ ఈ మాట గుర్తు చేస్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయం మందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయండి, ఆ తర్వాత సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో అన్నాడు. ఇక్కడ పట్టుదల కూడా చాలా ముఖ్యం. ప్రార్థించే ప్రజలుగా పట్టుదల కలిగి ఉండాలి. దేవ, మాకు ఈ సంవత్సరం మీ ఆత్మలను దయచేయండి. దేవ, ఈ సంవత్సరం మా దర్శనాన్ని నూతనమైనదిగా చేయండి. మందిరాన్ని కట్టేటువంటి పనిలో, మీ కొరకు ప్రభువా దేవుని రాజ్యాన్ని నిర్మించేటువంటి పనిలో మేము ముందుకు సాగడానికి దేవ మమ్మల్ని ఈ రకంగా బలపరచు, మా చేతులను బలపరచు. పట్టుదలతో కూడిన ప్రార్థన అండి. ఆ పట్టుదల పరిపూర్ణమైనదిగా మారాలి. దేవుని సన్నిధిలో పట్టుదల లోక సంబంధమైన విషయాల కొరకు కాదు. ఈ పని చేయాలంటే, ఆ పని చేయాలంటే ఒక పట్టుదల, ఒక సమయం పెట్టుకుంటారు మనుషులు, తప్పులేదు. కానీ దేవుని కొరకు పట్టుదల పెరగాలి. ప్రభువా నీ కొరనే సాగాలి. ఒక సహోదరి సంఘంలో ఒకరు వాక్యం వింటుంటే మీరు మీతో పాటు కొందరు సహోదరులను, ఒక బ్రదర్ వాక్యం వింటుంటే మీతో పాటు కొందరు బ్రదర్స్ని, ఒకరు మరొకరిని ప్రోత్సాహపరచాలి.
దేవుని ఇంటికి మనం ప్రార్థనలు వెళ్ళి కనిపెడదాం. ఒకరు ఇద్దరుగా, ఇద్దరు నలుగురు, ఆరుగురుగా, 10 మందిగా దేవుని ఇంట్లో గుంపుగా కలిగి దేవుని ఇంట్లో ప్రార్థన చేయండి. ఒకరు మీ సంఘంలో వారం మధ్యలో కూడికలేం లేవా? అయితే మీరు స్వచ్ఛందంగా మీ సేవకుల అనుమతితో మందిరంలో కూర్చొని ప్రార్థన చేయండి. సోదరులు ఒకరోజు, బ్రదర్స్ ఒకరోజు మీ సంఘంలో మంచి వారం మధ్య కూడికలు ఉంటాయి. మా మందిరాల్లో దేవుని స్తోత్రం వారం మధ్యలో 3 కూడికలు జరుగుతాయి. మా 3 పెద్ద మందిరాల్లో అద్భుతమైన ప్రార్థనలు జరుగుతాయి. ఆరాధన ఆదివారం గురించి కాదు, వారం మధ్యలో కూడికల గురించి. దేవుని సన్నిధిలో అనేక ఉపవాస పండుగలు జరుగుతాయి. వందల మందికి మా సంఘం, మా పరిశుద్ధులు ఆహారం పెడతారు, మంచి ఫుడ్ పెడతారు. చక్కని ఆరాధన, చక్కని సహవాసం, కొన్నిసార్లు గొలుసు ప్రార్థన, నిరంతర ప్రార్థన, ఈ విధంగా విస్తారమైనటువంటి దేవుని పరిచర్యలు దేవుడు మా గ్రామీణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలోని 60 గ్రామాల్లో దేవుడు జరిగిస్తున్నాడు. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీరు ప్రేరేపిస్తే అవకాశం ఉంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి. మీరు మా మందిరాన్ని దర్శించండి, మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. దేవుని ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ చేయితో కూడా ఇచ్చడం ద్వారా దేవుని రాజ్యం యొక్క నిర్మాణంలో కూడా మీరు బాలిభాగస్తులు అవ్వాలని ప్రభు ప్రేమను బట్టి నేను కోరుకుంటున్నాను. అందుకే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అన్నాడు. మెలకువగా ఉండమంటున్నాడు. ఏదో మళ్ళీ నిద్రావస్థలో కాదు, మళ్ళీ ఏదో నేను చేయాలి కదా పరిచర్య అని చేయడం కాదు. మనస్ఫూర్తిగా పౌలు ఇంకో సందర్భంలో రాస్తూ అంటాడు, తిమోతి గురించి చెప్తాడు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో సువార్త వ్యాపకము నిమిత్తము అతను నాకు అలాగూ సేవ చేశాను అంటాడు. చిన్నవాడైన తిమోతిని పౌలు భక్తుడు ఎంత చక్కగా మెచ్చుకున్నాడు చూడండి. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడు, తండ్రికి కుమారుడు ఎంత చక్కగా పరిచర్య చేస్తాడో. ఈరోజు పరిచర్య ఎక్కడ చేస్తున్నారు? తండ్రి కుమారులు దేవుని ఇంట్లో పరిచర్య చేయరు, ఈ సొంత వారిని పట్టించుకోరు. తల్లిదండ్రుల మాట వినని వారు చాలామంది అవుతున్నారు ఈ రోజుల్లో. వినని వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాళ్ళు వినని వారుగా ఉంటున్నారు. కొంతమంది ఎవరొస్తున్నారు, ఒకరు మీరు వాక్యం వింటున్నట్టయితే దేవుని దాసునిగా మీతో మనవి చేస్తున్నాను, మీ తల్లిదండ్రుల మాటకు లోబడండి, వారిని ప్రేమించండి, గౌరవించండి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు మీ తల్లిదండ్రుల కంటే, మేబీ మీరు బాగా ఉన్నతమైన విద్యావంతులు కావచ్చు, అది దేవుని కృపగాని వేరొకటి కాదని గుర్తించండి. మీ చదువు, మీకున్న సంపద, మీకున్న జాబ్, మీకున్నటువంటి ప్రొఫెషన్, మీకున్న బిజినెస్, మీకున్న ధనం, వాటన్నిటికీ మూలం ప్రభువైన యేసుక్రీస్తు అని గుర్తించండి. అప్పుడు మీ తల్లిదండ్రుల పట్ల, మీ ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల మీరు గౌరవభావం కలిగి ఉంటారు. కొంతమంది ఉద్యోగం రాగానే, ఒక జాబ్ రాగానే, ఒక ప్రొఫెషన్లో స్థిరపడగానే ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ భాష మారిపోతుంది, మాటలు మారిపోతాయి. అట్లా మారిపోకూడదండి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, మాట తీరు సరిగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా నీ కొరకే, నీ దేవుని కొరకు కాదే. దేవుని కొరకు పనిచేస్తే వారి సంఖ్య ఏమిటి, వారి గురించి వివరాలు ఏంటి, వారు ఏ విధంగా చేయగలుగుతున్నారు దేవుని కొరకు ప్రయాసపడే వారి జీవితాల గురించి సాక్ష్యం నీకు తెలుసా? వీటిని కోల్పోయారు దేవుని కొరకు తెలుసా? నీ కొరకు జీవించి నీవు ఇంతగా నీ ప్రేమను దేవుని పట్ల చూపకుండా ఉంటే దేవుడు సంతోషపడలేడు. అందుకే వాక్యం అంటుంది, నీవు ఆయన ఘనపరచుము అంటున్నాడు. ఆయన సన్నిధిలో మెలకువగా ఉండాలి. దేవునికి ఇచ్చినటువంటి నీ కుటుంబాన్ని నువ్వు లోబడి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, సంఘములో కూడా నీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి, మీ దైవజనులకు వారి మాటను గౌరవించాలి. దేవునికి ఇచ్చిన వాటిలో నీ సంఘం యొక్క అక్కర్లను తీర్చాలి. ఆ తర్వాత దేవునికి ఇచ్చిన వాటిలో ఇంకా మిగిలిన కృప దేవునికి ఏదైనా ఇస్తే ఇలాంటి టీవీ పరిచయం ద్వారా కొన్ని లక్షల మందికి వాక్యాన్ని పంపే పనిని ప్రోత్సాహపరచాలి. గత 4 సంవత్సరాలుగా మేము ఈ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాలను అందిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మా సంఘాల్లో ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దేవుని మందిరంలో ఈ రీతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి ఒక మారుమూల ప్రాంతం నుండి, చాలా రిమోట్ ఏరియాస్ నుంచి దేవుని వాక్యం మీకు అందించడానికి, ఒక్కోసారి పరిచయాలు ఈ దేశాల్లో ఉంటుంటే కూడా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు సహాయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆత్మల రక్షణ, ఆత్మల ఉద్యమం దేవుడు కోరుతున్నాడు. వాటి కొరకు దేవుడు ఈరోజు మీ మొబైల్లోనికి లేక మీ యొక్క టీవీ ద్వారా ఈ వాక్యాన్ని విని కృప దేవుడు మీకు మాకు ఇచ్చారు. ఈ సహవాసాన్ని కాపాడుకుంటకు, దేవుని యందు భక్తి కలిగి, యథార్థత కలిగి, మెలకువ కలిగి ఉంటకు పౌలు వలె తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దమస్కు గేటు వద్ద ఏ సంగతులు దేవుడు చెప్పాడో, నేను ఎవరో కాదు పౌలా, నేను నీవు హింసిస్తున్నటువంటి యేసును అని చెప్పాడో, ఆ మాటలు పౌలు హృదయములో, చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే అంటాడు, ప్రభువా నేను సువార్తను ప్రకటింపలేకపోయినట్టయితే నాకు శ్రమ అంటాడు. ఎందుకు శ్రమ? పౌలు జీవితంలో ఈ శ్రమలు లోక సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు పౌలు తన జీవితాన్ని త్యాగపరుచుకున్నాడు. ఎంతో ప్రేమ దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల. ఈ ప్రత్యేక దినాన్ని దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాను. మెలకువ కలిగి ఉండండి. మీ ఆత్మీయత విషయంలో మెలకువ కలిగి ఉండండి. ప్రభు కొరకు సాగిపోయే విషయంలో మెలకువ కలిగి ఉండండి. ఎక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి నిద్రపోయే వ్యక్తులుగా కాదు, ప్రభు కొరకు ఆసక్తి కలిగి, ప్రభు రాజ్యం కొరకు పనిచేయటంలో పౌలు వలె, తిమోతి వలె, పౌలు శీల వలె ఆయన రాజ్యం కొరకు పనిచేయటకై ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మహిమగల సంఘం ఎదుట, మహిమగల సంఘముగా తన సంఘమును, యేసుక్రీస్తు ప్రభు వారు తాను ప్రేమించిన, తన ప్రాణం పెట్టుకున్నటువంటి సంఘమును ఆయన వాక్యముతో, ఉదక స్నానముతో పవిత్రపరుస్తున్నాడు. సంఘం పవిత్రపరచబడుతూ ఉంది. వాక్యము దేవుడు పంపుతున్నాడు, మాటను పంపుతూ ఉన్నాడు. ఆనాడు మాట పంపి భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడే ఈరోజు సంఘం కొరకు మాట పంపుతున్నాడు. వాక్యం వినండి, మాటల్లో బలపడండి, వాక్యాన్ని ప్రచురపరచండి. మీ స్నేహితులకు, బంధువులకు కూడా దేవుని మాటలు అందించండి. మీ సొంత కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ స్థానిక సంఘం ద్వారా అనేకులకు వాక్యం అందడానికి మీ అంతటి మీరు ప్రయాసపడాలని నేను కోరుతున్నాను.
ప్రయాసం లేని చోట ఆత్మల రక్షణ జరగదు. నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభువారు తనను తాను అప్పగించుకుని అంటున్నాడు. ప్రభు కొరకు మనం అప్పగించబడాలి. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా, ఏది కోల్పోయినా ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడుటలో, సమస్తమైన కొరకు వ్యయపరచుటలో ఒక నూతనమైన తీర్మానంతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే అపోస్తలుల బోధ, దేవుని వాక్యానుసారమైన బోధలో నిలిచి ఉండాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఒకవేళ నీ జీవితంలో నిద్రగల పరిస్థితులు, ఓడిపోయే పరిస్థితి సాతాను తేజొచ్చినా, ఇదిగో ప్రభు మాట నేను ప్రోత్సాహపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిన్నువే నాకు అప్పగించుకొని, ప్రభువా నా హృదయంలోనికి రా, నన్ను దర్శించుము, నన్ను బలపరచుమని కృపగల దేవుని ఎదుట నిన్ను ఆయనకు అప్పగించుకొని, ఆయన సన్నిధిలో నిన్ను ఆయనకు ఒప్పగించుకొని, ప్రభువు నన్ను నడిపించమని నువ్వు కోరితే కృపగల దేవుడిని నడిపించుటకు సమర్థుడు, శక్తిగల దేవుడు, ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు, శాశ్వత కాలం నీతో ఉండే ఆయన బాహువులు నీ మీద ఎల్లప్పుడూ ఉంటున్నాయి. అధైర్యపడొద్దు. ఒకరు ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయా? అనేక కష్టాలతో, బాధలతో, జీవన పరిస్థితుల మధ్య, జీవితపు పోరాటముల మధ్య ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావా? ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను ఓదార్చువాడని. ప్రభు నిన్ను ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. అయితే నువ్వు మెలకువ కలిగి ఉండు, పట్టుదల కలిగి ఉండు, దేవుని సన్నిధిలో యథార్థమైన మనస్సు కలిగి నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, నీ ఆత్మీయతను కట్టుకుంటూ, దినదిన మహిమ నుండి అధికమైన మహిమలోనికి దినదినం చేర్చబట్టకు నిన్ను ఒప్పగించుకుంటే కృపగల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఎల్లప్పుడూ నడిపించుటకు, నీకు ఎల్లప్పుడూ క్షేమాన్ని ఇచ్చటకై దేవుడు నీకు నిలిచి ఉన్నాడు. అందుకే పౌలు ఈ సాక్ష్యాన్ని ఎఫెసు సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఈ గొప్ప మర్మము, ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప మహిమ ఇదే విధంగా ఉందని మాట చెప్తున్నాడు. మాటతో ముగిస్తాను. మరి ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటున్నాడు. సో ప్రభు యేసుక్రీస్తులో మనకు సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహింపబడ్డాయి అంటున్నాడు. మనకు అన్నీ ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తులో సమస్త ఆశీర్వాదాలు మన సొంతమయ్యాయి. ఆయన సమస్తం మనకిచ్చి ఉన్నాడు. తన ప్రాణం ఇచ్చిన దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేడా? తన ప్రాణం ఇచ్చిన దేవుడు నిన్ను లోకంలోని ప్రతికూల పరిస్థితులు బయటకు తీసుకొని రాలేడా? నీవున్న గడ్డు పరిస్థితుల్లో, విషమ పరిస్థితుల్లో, అప్పుల భారంతో, కన్నీటి వేదనలతో, అనారోగ్యంతో, కృషించిపోయిన పరిస్థితుల మధ్య, ఓటమి మధ్య, ఓడిపోయిన పరిస్థితుల మధ్య, ఒకవేళ కొంగుదల మధ్య నీ ఉంటే కృపగల దేవుడు పలుకుతున్నాడు. నీకు ప్రతి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, నీకు అనుగ్రహించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఆయన సన్నిధికి రా. ప్రభువా నేను వెంబడించడం మానను. శ్రమలు కలిగిన, కష్టాలు కలిగిన, జీవితంలో ఏ పరిస్థితులు నాకు ఎదురవుతున్నా వీటన్నిటిలో ప్రభువా నేను అత్యధిక విజయం పొందగలను. నేను అన్నింటిలో బలమైన విజయాన్ని నేను పొందగలను. ఎందుకో తెలుసా? నీవు నాతో ఉన్నావు గనక, నన్ను నడిపించే దేవుడు నీవు ఉన్నావు గనక. 1-3 ఎఫెసు పత్రిక మీరు మళ్ళీ మీకు సమయం ఉన్నప్పుడల్లా ఈ మాట చదువుకోండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటున్నాడు. ప్రతి ఆశీర్వాదం, ఈ గివెన్ ఎవ్రీ బ్లెస్సింగ్, మనకు సమస్తమును అనుగ్రహించిన దేవుడు. ఈ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం కూడా వేడుక చేసుకోవాలని మాట్లాడుతూ, ఈ సంతోష వేడుకలో దేవుని వాక్యం వినిచుండగా అనుదినము దేవునితో వేడుక, అనుదినం సంతోషం. లోకం ఇచ్చేది కాదు సమాధానం, శాంతి. దేవుడిచ్చేది నిజమైన శాంతి, సమాధానం. ఈ గొప్ప సమాధానాన్ని మీరు పొందాలని నేను ఆశిస్తూ అభిలషిస్తున్నాను. అప్పుడే మన జీవితాలు యేసు ప్రభులు దినదినము కట్టబడతాయి. దినదినం ప్రభుల్లో మన జీవితాలు ఆయనకు సాక్షార్థంగా ఉపయోగపడతాయి. మీ ద్వారా అనేకులకు రక్షణకరంగా, ఉపయోగకరంగా, మహిమకరంగా దేవుడు తన కార్యాలు నడిపిస్తాడు. ఈ ప్రత్యేక సందర్భాన దేవుని మాటలు వినిచినగా ఆత్మీయతలో ఒక వెనుకంజలో ఉన్న, బలహీనతల్లో ఉన్న, మెలకువ లేకుండా ఉన్న, క్రీస్తు కొరకైనటువంటి ఎలాంటి, దేవుని కొరకైనటువంటి ఎలాంటి తీవ్రత లేకుండా ఉన్న, ఆత్మ విషయమే తీవ్రత లేకుండా ఉన్న ఏదో ఒక మంచి సమయం దేవుడు మనకి ఇచ్చారు. ప్రభులో బలపడండి, ప్రార్థనలో బలపడండి, సంఘ సహవాసంలో బలపడండి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్నప్పుడు దేవుని మాటలకు లోబడుతూ, దేవా నీ చిత్తమే నా జీవితం నెరవేర్చు ప్రభువాన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించండి. కృపగల దేవుడు మీ జీవిత పరిస్థితులలో ఎల్లప్పుడూ క్షేమాన్నిచ్చి మేము వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ, ఈ ప్రత్యేక సమయాన సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప, కటాక్షము, యేసుక్రీస్తు ప్రభునందు మీకు రక్షణ మేలుకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల ప్రభువా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీ నామము ఘనమైనది, శ్రేష్టమైనది. ఉన్నతమైన మీ ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు, దయ కొరకై మీకు స్తోత్రాలు. దేవా, మేము మెలకువగుండి ప్రార్థించాలని, మెలకువగుండి మీకు జీవించాలని, మెలకువగలిగిన ప్రార్థన మా జీవితంలో ఎల్లప్పుడూ కార్యసాధకం అవ్వాలని మీరు కోరుతున్నారు. దయగల తండ్రి, ప్రత్యేకంగా మీ మాటలు మా హృదయాల్లో స్థాపించినందుకు వందనాలు. దయతో ప్రభు, ఎవరైతే దుఃఖంలో, వేదనలో వారిని మీరు ఓదార్చండి. కన్నీళ్ళలో, వేదనలో ఎవరైతే ప్రభువా కృషించిపోయిందో వారిని మీరు బలపరచండి. నిశ్చయంగా ప్రభువా, మరి కోర్టు కేసుల్లో దేవా, ఇంకా అప్పులలో, వేదనలలో, అనేక మనుషుల చేత కలిగేటువంటి నింద అవమానాల్లో కునిగిపోయి ఉన్నారని ప్రజలను యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. మీరే పరిపూర్ణమైన నెమ్మదిని బిడ్డలకు దయచేయండి. శాంతికరమైన జలం మీద నడిపిస్తారన్న వాగ్దానాన్ని మీరు నెరవేర్చి
నీ ప్రజల పట్ల మేలు చూపండి. అలాగే సంతోష వేడుకలుగా జన్మదినోత్సవాన్ని, వివాహ దినోత్సవాన్ని, నూతన గృహ ప్రవేశాన్ని, ఈ విధంగా ఏ సంతోషకరమైన వేడుకలను బిడ్డలున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన సంతోషం, ఆనందము, రక్షణ అనుభవము, విశ్వాస సంబంధమైన నీతి వారి జీవితాల్లో ప్రసాదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, కొన్ని వేల మందికి, లక్షల మందికి వాక్యాన్ని పంపిన కుటుంబాన్ని దీవించండి. ఇంకా ఎవరైతే ప్రేరేపించబడి ఈ కార్యక్రమాన్ని బలపరచాలనుకుంటున్నారో వారందరికీ కూడా మీ దీవెన, మీ సంతోషము, మీ ప్రతిఫలమును మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మీతో దేవుని వాక్యాన్ని అందించడం. ఈ రీతిగా దేవుని వాక్యం మీరు బలపడండి. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఒక దీవెనకరంగా ఉంటే తప్పక వాట్సాప్ ద్వారా కానీ లేక కాల్ ద్వారా కానీ మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమాలు ఇంకా అనేకులకు అందడానికి మీరు ప్రోత్సాహకరంగా మీ యొక్క స్పాన్సర్షిప్, మీరు ఒక కార్యక్రమాన్ని ఇతరులకు, దేవుని ప్రజలకు, సమాజానికి దీవెనకరంగా వాక్యాన్ని అందించడానికి మీరు ఈ నెంబర్లు సంప్రదించినట్టయితే తప్పకుండా మీ వివరాలు తెలియజేస్తాము. దేవుడు తప్పక మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థిస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.